నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కిర్లంపూడి మండలం హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని కలియుగ దైవం వదలడని టీడీపీ మండల అధ్యక్షుడు చంటిబాబు జిల్లా టీడీపీ నాయకులు తూము కుమార్ అన్నారు. చిల్లంగి గ్రామంలో భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం టీడీపీ నాయకులు కూటమి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిల్లంగి గ్రామ టీడీపీ నాయకులు కాళ్ల వెంకటేష్ దంపతుల సమక్షంలో కిర్లంపూడి మండల టీడీపీ నాయకులు కూటమి సభ్యుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇటువంటి అపవిత్రమైన పనికి పాల్పడడం దురదృష్టమన్నారు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు సంఘీభావంగా ఈరోజు కిర్లంపూడి మండలం చిల్లంగి వెంకటేశ్వర స్వామి గుడిలో నిరసన తెలియజేస్తూ పూజా కార్యక్రమం చేసి 108 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడలేనంటే గత ప్రభుత్వం మొత్తం హిందూ ధర్మాన్ని నాశనం చేసి దేవస్థానాల మీద కొవ్వు నెయ్యితో లడ్డూలు చేయడం అంటే చాలా మూర్ఖత్వమైన చర్య. అది జంతువుల యొక్క కొవ్వుతో నెయ్యితో లడ్డూలు తయారు చేసి ఈ యొక్క మన హిందూ ధర్మాన్ని నాశనం చేసినట్టు మా మాజీ సీఎం వారికి తగిన గుణపాఠంగా జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన యావత్ ప్రపంచానికి దేవుడైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం దేవుడు ఎంతో, ఆ ప్రసాదం కూడా అంతా విలువైనది. ఆ ప్రసాదాన్ని కలుషితం చేసినందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. కాబట్టి దాని సంఘీభావంగా ఇవాళ మనం కిర్లంపూడి మండలం చిల్లంగిలో శ్రీనివాస నగరంలో వేయించేసి ఉన్న మన వెంకటేశ్వర స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఇది సనాతన ధర్మాన్ని భ్రష్టు పెట్టే విధంగా, అంటే ఇది కులాలకి సంబంధం కాదు, ఇది ఏ కులమన్నా ఒకటే. కానీ ఈ హిందూ కులంలో ఇలా చేయడం ఎప్పటి నుంచో పురాతనమైన లడ్డూలు జంతువుల కొవ్వుతో కలిపింది. ఇది చాలా అన్యాయం అనేది. ఇది ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించి కులాలకు అతీతంగా కూడా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.
లక్ష్మీరమణ గోవింద ఆనందగర్భోర్ నీరాజనందృ నీరానందృంధాజమనీయం సమర్పయామి